ఓకే. ముత్తూట్ ఫైనాన్స్ కేసులో సక్సెస్ అయ్యారు. సెకండ్ సాఫ్ట్‌వేర్ ఎంప్లాయ్ చెప్పండి. సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీ. సార్ 1985లో సారీ 2015లో దే పాస్డ్ అవుట్. ఎవరు? ఇద్దరు విక్టిమ్ అండ్ అక్యూజ్డ్. అమ్మాయి కాస్త స్లిమ్గా ఉంటుంది, అబ్బాయి ఏమో స్టౌట్గా ఉంటాడు. సార్ ఇద్దరు క్లాస్మేట్స్, ఇద్దరు కలిసి చదువుకున్నారు. తర్వాత ఇద్దరు కలిసి చదువుకున్నారు. ఇద్దరికి ఉద్యోగాలు వచ్చాయి. డిఫరెంట్ కంపెనీస్లలో, టీసీఎల్ ఒకరు, ఇంకొకరు యాక్సెంచర్ ఒకరు, అలాంటి వాటిల్లో. అయినా కానీ స్టిల్ దే ఆర్ కంటిన్యూయింగ్ దేర్ రిలేషన్షిప్. సో ఈ వాంటెడ్ టు హ్యావ్ హర్, అతని సెక్సువల్ లస్ట్ తీర్చుకోవాలనే దాంట్లో కోరికలో వాడు ఉన్నాడు. ఈ అమ్మాయి ఏమో యాజ్ ఏ మన సాంప్రదాయ కుటుంబం నుంచి వచ్చింది కాబట్టి పెళ్లి చేసుకోవాలని ఏమి. సో మొత్తానికి అతను బీహారీ కానీ చాలా కాలం నుంచి ఫ్యామిలీ ఇక్కడే ఉంటుంది, ఇక్కడ దుండిగల్ దగ్గర ఉంటారు. తర్వాత ఈ ప్రెషరైజ్ చేస్తూ ఉంటే మొత్తానికి నా ముందు నేను సెక్సువల్ డిజైర్ కంప్లీట్ చేసుకోవాలనుకున్నాడు. రకరకాల ప్రదేశాలు తీసుకుపోయాడు, సక్సెస్ అయ్యాడు. తర్వాత నుంచి ఫోర్స్ పెరిగింది. ఇంకా ఫోర్స్ పెరిగితే కొద్ది రోజులు కనబడకుండా పోయాడు. ఖతార్లోనే ఎక్కడో పనిచేస్తాను దాంట్లో. సారీ యుఏఈ మొత్తానికి అరబ్ కంట్రీస్, ఐ డు నాట్ ఎగ్జాక్ట్లీ రిమెంబర్. ఓకే. దీంట్లో ఉంటుంది చూడండి, జడ్జిమెంట్ ఉంటుంది. అతను నేను అక్కడ ఉద్యోగం చేస్తాను, ఈమెను తీసుకుపోయి ఈమె కూడా ఉద్యోగం ఇప్పిస్తాను అని చెప్పేసి వాళ్ళని నమ్మిస్తాడు. ఎవరు? పేరెంట్స్ అని బిహెచ్ఎల్లో ఉంటారు వాళ్ళు. నమ్మిస్తాడు. అక్కడి నుంచి తీసుకొని వెళ్ళి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్తారు. వెళ్ళిన తర్వాత వెళ్ళిన దగ్గర నుంచి అతను ఏదో సంథింగ్ స్టమక్ డిస్టర్బెన్స్ ఉంది ఇలాంటి విధంగా అతను యాక్షన్ చేస్తాడు. తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత ఇంటర్నేషనల్ డిపార్చర్స్కు లోపలికి వెళ్ళిన తర్వాత లోపల లాంజ్లో కూర్చుంటారు. ఆడ ఎయిర్లైన్స్కు పోడు, అక్కడ ఎయిర్లైన్స్ పోకుండా అక్కడ కూర్చుంటాడు. కూర్చొని పదే ల్యాబొరేటరీకి వెళ్తూ ఉంటాడు. ఈ ఏదైతే మన ఫ్లైట్ ఉన్న టైం ఉందో ఆ టైం లోపలికి ఎయిర్లైన్స్ లోపలికి వెళ్ళిపోడు. దాని టైం అయిపోయిన తర్వాత బయటకు వస్తాడు. అంటే బోర్డింగ్ పాస్ తీసుకుంటాడు. అంటే ముందు ఈ ఫ్రిస్కింగ్ ఉండదండి. లోపల ఓన్లీ పాస్పోర్ట్ చూసి పంపిస్తారు. డిఫరెంట్ ఎయిర్లైన్స్ పోయిన తర్వాత ఫ్రిస్కింగ్, స్కానింగ్ ఇవన్నీ ఉంటాయి. అక్కడ దాకా తీసుకపోవడం, మీరు ఇక్కడనే కూర్చోబెడతారు లాంజ్లో. అట్లా ల్యాబొరేటరీకి అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. ఆ ఫ్లైట్ వెళ్ళిపోయిన సమయంలో బయటకు వస్తాడు. వచ్చి సారీ ఐ విల్ మేక్ ఏ కాల్ అని చెప్పేసి ఏదో ఫేక్ కాల్ కొడతారు పక్కకు పోయి. పొద్దునికి ఫ్లైట్ మనకు టికెట్స్ సాల్వ్ అవుతాయి, మళ్ళీ మనం ఇక్కడి నుంచి మళ్ళీ ఇంటికి పోవడం ఇదంతా ఎందుకు, అవసరం ఏముంది అని పక్కన అదొకటి డార్మెటరీ ఉంటుందండి. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ డార్మెటరీ ఉంటుంది. డార్మెటరీ పేద ప్రజలకు అందరికేమో కింద ఉంటారు, వాళ్ళు తెచ్చుకునే సద్దులు తింటారు, వెళ్ళిపోతూ ఉంటారు. కాస్త అఫోర్డబుల్ కండిషన్ ఉన్న వాళ్ళకి ఏసీ రూమ్స్ అవి ఇవన్నీ ఉంటాయి. రూమ్లోకి వెళ్ళిపోతారు. రూమ్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఈ వాంటెడ్ హర్ టు సెక్స్. అయితే ఆమె ఏంటి ఇలా చేస్తున్నావు నువ్వు, సునీల్ అది అని చెప్పేసి మాట అడుగుతుంది. ఇప్పుడు అతను ఏం చేస్తాడంటే పెన్ను ఒకటి ఇట్లా మనం పట్టుకొని ఒత్తేదుంటే చూడండి, టప్ అనేది ఇట్లా ఒత్తుకుంటూ, సపోజ్ నిన్ను ఇక్కడ వదిలేసి నేను వెళ్ళిపోతే నువ్వేం చేస్తావు అని చెప్పేసి అని అంటాడు. అనగానే చేతిలో నుంచి పెన్ను లాక్కొని గొంతులో కూర్చుకోవడానికి ఆ ప్రయత్నం చేస్తాను. ఎవరు? ఆమె సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. చేయగానే విడిచి చాలా బలంగా ఉంటుంది ఫిస్ట్ మొత్తం స్మూదరింగ్ చేస్తాడు. ఇక్కడ చేసి రిబ్స్ మీద, చెస్ట్ మీద విపరీతంగా కొడతాడు. రిబ్స్ విరిగి లంగ్స్ లోపలికి వస్తాయి, ఈ లివర్ ఫ్రాక్చర్ అవుతుంది, హార్ట్ లోపలికి కూడా ఈ రిబ్స్ వస్తాయి. ఇన్స్టంటేనియస్ డెత్. వీళ్ళు ఊరికి పోతున్నప్పుడు ఈ ట్రాలీ అది ఉంటుంది కదా, అమెరికన్ టూరిస్టర్లో అంటే బాడీ ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ డెత్ క్యాడవరిక్ స్పాజమ్ అని వస్తుందండి. అంటే బిగుసుకొని పోతుంది కదా. అందుకని వీడికి తెలుసు, వీడు మొదటి నుంచి ఒక ప్లాన్లో ఉన్నాడు.
ఏం చేస్తాడంటే అది రావడానికంటే ముందే బాడీ ఇంకా డికంపోజ్ కాకముందే దాంట్లో ఉందన్నీ ఖాళీ చేసేసి దాంట్లో ఎంటీ చేసి దాంట్లో స్టఫ్ చేస్తాడు. స్టఫ్ చేసి మూత పెట్టేస్తాడు. తర్వాత చంపిన తర్వాత కొద్దిగా డిస్టర్బ్ అవుతాడు మైండ్ అంతా. వాంట్ టు రిమూవ్ దిస్ వన్ ఫ్రమ్ దిస్ డార్మెటరీ. బాగా బలంగా ఉంటాడు. తీసుకుపోయిన ఆమెకు సంబంధించిన బట్టలు లేదా ఒకటి రైస్ కుక్కర్ లాంటివి వీటన్నిటిని రైస్ కుక్కర్ అందులో వదిలిపెడతాడు. మిగతా వాటిని తీసుకొని బయటకు వస్తాడండి నైట్లో, ఈవినింగ్ నైట్ అయినాక కొద్దిగా సన్ వెళ్ళిపోయినాక వచ్చేసి అక్కడి నుంచి JNT దగ్గర వరకు ఈ ఎయిర్ ఫోర్స్ బస్సులో దిగుతాడు. అక్కడి నుంచి ఈ క్యాబ్ ఒకటి బుక్ చేసుకుంటాడు, ఓలా. వాడు కస్టమర్, దానికి కస్టమర్ కూడా మొత్తం వివరాలన్నీ ఉంటాయండి. తీసుకొని వెళ్ళి దిండిగల్ దగ్గర వాళ్ళ ఇంటి దగ్గర ఒక పెద్ద డ్రైన్ ఉంటుంది, చాలా పెద్ద డ్రైన్. ఆ డ్రైన్ లోపల ఈ సూట్ కేసు తీసుకెళ్ళి వీటి మూటలు అక్కడ పక్కకు పెట్టి ఈ సూట్ కేసు తీసుకుపోయి 10 మీటర్ల దూరంలో లోపలికి పెట్టేస్తాడు. ఇక్కడ మనకు డ్రైన్ మనం ఒకటి విజువలైజ్ చేస్తే ఏంటంటే, డ్రైన్ ఉన్న అటువైపు ఉన్న షాప్స్ అన్నీ కూడా వాళ్ళు ఆ కస్టమర్స్ రావడానికి డ్రైన్ మీద సిమెంట్ బిల్లలు వేసుకుంటారు. ఒక మూల దగ్గర మాత్రమే క్లీన్ చేయడానికి మున్సిపాలిటీ వాళ్ళు ఒక మూల దగ్గర వదిలిపెడతారు. ఈ సందులో నుంచి ఇది వెళ్తాడు, వాడు 10 మీటర్లకు వెళ్తాడు లోపలికి, అంత బరువును పెట్టుకొని లోపటేసేస్తాడు. మామూలుగా నాగ్పూర్ వెళ్తాడు, నాగ్పూర్లో ఒక లాడ్జ్లో ఉంటాడు. ఏం తీసుకోడు అక్కడ, ఒక కార్డ్ రైస్ ఒకటి తీసుకుంటాడు. తర్వాత దిండిగల్ దగ్గరికి పోతాడు, ఇక్కడ కూడా తినడు. నాగ్పూర్ నుంచి ఎక్కడికి వస్తాడండి? మళ్ళీ రిటర్న్ టు హోమ్. దిండిగల్లో ఎవరున్నారు? అమ్మాయి ఇల్లా? అమ్మాయి ఉండేది BHL అండి, వీడిల్లే దిండిగల్ దగ్గర ఉంటాడు. అక్కడెందుకు పెట్టాడు బ్యాగ్? వాడికి ముందు అంతా రెక్కి నిర్వహించుకున్నాడు, ఇదైతే ఈజీగా ఉంటుంది. ఏదో వాసన అయితే ఎలాగో వాసన ఉంటుంది కదా, వర్షం వస్తే రేపు వెళ్ళిపోతుంది వర్షం. అది మే నెల అండి. మే నెల అంటే జూన్ నెలలో వర్షాలు బాగా వస్తాయి, ఏదో కొట్టుకొని పోతుంది అనుకొని వాడు అనుకున్నాడు. తర్వాత వీడు ఏం చేస్తున్నాడు, ఇంకా కంటిన్యూస్లీ వీ హ్యావ్ రీచ్డ్ సో అండ్ సో ప్లేస్ అని చెప్పేసి చెల్లెతోటి వాట్సాప్ మెసేజ్ పెడతా ఉంటాడు, చనిపోయిన ఆమె ఫోన్ నుంచి. ఓకే, గివ్ ఫోన్ టు మై సిస్టర్ అని చెప్పేసి చెల్లెలు అడిగితే షీఈ్ ఇన్ డీప్ స్లీప్, షీఈ్ టైర్డ్, ఇట్లాంటి వాటితోటి మొత్తం చేస్తాడు. ఫైనల్గా షీ లెఫ్ట్ టు ఇండియా అని చెప్పేసి అంటాడు. అనగానే అప్పుడు అనుమానం వచ్చి వాళ్ళు కంప్లైంట్ ఇస్తారు. అంతకుముందు ఉమెన్ మిస్సింగ్ తోటి కేసు రిజిస్టర్ అవుతుందండి. తర్వాత ఇక్కడ అన్నోన్ బాడీ దొరకలేదు, దొరకలేదు, కేసు అవ్వలేదు అక్కడ. ముందు ఇది అయిపోయిన తర్వాత రిపోర్ట్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి అనుమానం వస్తుంది. ముద్దాయి దగ్గర పోతారు, ముద్దాయిని పట్టుకొని వచ్చిన తర్వాత ముద్దాయిని జస్ట్ మామూలు క్యాజువల్గా అడిగితే చెప్పేస్తాడు మొత్తం అది జరిగిందంతా, కన్ఫెషన్ ఇస్తాడు. కన్ఫెషన్ ఇచ్చిన తర్వాత అక్కడికి పోయి తీసుకొని వచ్చి దాంట్లో బాడీని రికవరీ చేసి ఇవన్నీ చేస్తారు. ఇంకా తర్వాత అంటే కేసు ప్రకారం ఏంటంటే ముద్దాయిని పట్టుకొచ్చడం అనేది కాకుండా మనకి ఇన్ఫర్మేషన్, క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ అయితే తర్వాత అతను పట్టుకొని వచ్చి చెప్తే మొత్తం కన్ఫెషన్ ఇస్తాడు. తర్వాత అతను ఈ లెడ్ ది పోలీస్ పార్టీ టు దట్ ప్లేస్, రిట్రీవ్ చేస్తారు దాంట్లోంచి పెద్ద టార్పాలిన్ దాంట్లోంచి బాడీ చేస్తారు, తీసేసి కంప్లీట్ డికంపోజ్డ్. 7వ తారీఖు వేస్తే 11 రోజుల తర్వాత డికంపోజ్ అయిపోయి ఉంటుంది. ఇదంతా మిగతాదంతా ఎవిడెన్స్ దగ్గరకు వచ్చేసరికి మామూలు ప్రోటోకాల్సే ఫాలో అవుతాడు, మామూలు ప్రొసీజరే.